మరి ఈ సంవత్సరం అలాగే ఉంటారా, లేక ఈ సంవత్సరం అయినా 100 ఆశీర్వాదం కావాలనుకుంటున్నారా? 100 ఆశీర్వాదం కావాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే అర్థం, అన్నిటిలో దేవుడే గుర్తు రావాలి, ఆయన ఇష్టమే చేయాలి, ఆయన కొరకే జీవించాలి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, లోకమంతటిని దుఃఖపరచవలసి వచ్చినా నా ప్రభువుని నేను దుఃఖపరచను అనే ఒక స్టాండ్ తీసుకుంటే నువ్వెప్పుడు తోకగా ఉండవు, తలగా ఉంటావు.